అందరికీ నమస్తే. నేను మీ భరత్ సంఘం వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి ముఖ్యంగా ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో కాస్త ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా ఏంటంటే, హైదరాబాద్ అనే కాదు, హైదరాబాద్ ఒక మహానగరం కాబట్టి పలు ప్రాంతాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఒక స్థిరాస్తి ఉండాలి, మాకు ఒక సొంత ఇల్లు ఉండాలి అనే కలతో వాళ్ళు హైదరాబాద్లో ఉండాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ నలుగురు నోట విన్నా కానీ కూడా ఒకటి హైడ్రా మరి ఒకటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మన దగ్గరికి మనకు బాగా కావాల్సిన వాళ్ళు రావడం జరిగిందనమాట. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, స్కైరైజ్ అపార్ట్మెంట్లు తీసుకున్నారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకునేసి ఏంటంటే, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ రీసెంట్గా ఈ యొక్క కమిషనరేట్ పరిధిలో ఈ హైడ్రా కమిషనరేట్ రావడం జరిగిందనమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి సారథ్యం వహిస్తున్నటువంటి ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు. సో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ ఎంటైర్ దీంట్లో చెప్పడం క్లియర్గా క్లుప్తంగా చెప్పడం ఏంటంటే, మన యొక్క సహజ సిద్ధమైనటువంటి చెరువుల యొక్క పరిరక్షణ, మరి దాని తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కాపాడుకోనేసి, అంటే వాటిని డిమాలిష్ చేసి ఆ యొక్క ప్రాంతాలను, ఆ పరిసరాలను కాపాడుకోవడమే ఈ యొక్క హైడ్రా యొక్క ప్రధానమైనటువంటి భూమిక. సో దాంట్లో భాగంగా ఏంటంటే, రీసెంట్గా ఒకరు వాళ్ళ యొక్క అపార్ట్మెంట్, స్కైరైజ్ అపార్ట్మెంట్లో వాళ్ళు బుక్ చేసుకున్న సందర్భంలో, వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత నలుగురిని విచారించిన తర్వాతనే తీసుకున్నాం, పర్మిషన్ కాపీస్ అన్నీ ఉన్నాయని చెప్పిన తర్వాతనే తీసుకున్నాం. అక్కడ డాక్యుమెంట్ రైటర్ని కూడా కనుక్కుని మేము రీసెంట్గా వెళ్ళేసి అక్కడ తీసుకున్న జరిగింది ఒక 1 year బ్యాక్. సో అది ఉన్న పలంగా నిన్న కూల్చివేయడం జరిగింది అనేసి బాధతో వచ్చారు. అండ్ వాళ్ళు మన కాలనీ వాసులే వాళ్ళు. అండ్ ముఖ్యంగా ఏంటంటే, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ ఒక 5 years బ్యాకే వాళ్ళ అబ్బాయి ఐటీలో జాబ్ చేయడము, తద్వారా అక్కడికి ఆఫీస్కి దగ్గరలో ఉంటుందనేసి అక్కడ తీసుకోవడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే, ఈ హైడ్రా, ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ గురించి మనము మన సమీపంలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళే మాట్లాడుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్లో ఏ నలుగురి నోట విన్నా కానీ కూడా ఒకటి హైడ్రా, ఇంకోటి ఎఫ్టిఎల్, ఇంకోటి బఫర్ జోన్. సో ముఖ్యంగా ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం, మన కాలనీ వాసి ఒకరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఆ ఫ్లాట్ మొన్ననే డిమాలిష్ అయిందనేసి బాధపడుతూ మన దగ్గరికి వచ్చిన విషయాన్ని వాళ్ళు పంచుకోవడం జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే, మ్యాక్సిమం ఏంటంటే, ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే మీరు ప్రస్తుతం మనకు హైదరాబాద్ సమీపంలో ఉన్న ఒక చెరువు దగ్గరకు వచ్చాము. సో ఇది చెరువు. సో ఈ చెరువు యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేసి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొలతలు కొలిసి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ని బేస్ చేసుకునేసి, ఒకవేళ చెరువు 10 hectares మించి ఉంటే దాని బఫర్ జోన్ అంటే ఈ పాయింట్ నుంచి, అంటే ఎక్కడైతే గెట్టు ఉంటుంది కదా, ఆ గెట్టు నుంచి 30 మీటర్ల వరకు అదంతా కూడా బఫర్ జోన్ కిందకి వస్తుంది. ఆ బఫర్ జోన్లో మనం కన్స్ట్రక్షన్స్ ఒకవేళ పర్మిషన్ వచ్చినా కానీ కూడా హెచ్ఎండిఏ ద్వారా అప్రూవ్డ్ ఉంటేనే ఆ పర్మిషన్స్లో బేస్ చేసుకునేసి మనం కన్స్ట్రక్షన్ చేయాలి. అది క్లియర్గా మనకు యాక్ట్ ప్రకారంగా మీకు క్లియర్గా అందులో రాసి ఉంటుంది కూడా. సో మెయిన్గా ఏంటంటే, బేసికల్లీ ఏంటంటే, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఐటీ రంగం ముందుకు రావడంలో చాలా మటుకు ఏంటంటే, ఐటీ ఉద్యోగాలు రావడం, వాళ్ళకు ఒక కమ్యూనిటీ బేస్గా ఒక మంచి కమ్యూనిటీలో మనం తీసుకోవాలనే ఆశతోని మంచి మంచి బ్రౌచర్స్తోని వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ బిజినెస్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనం తీసుకున్న పోయే ముందు మనం ఎక్కడ తీసుకుంటున్నాం ఏంటిది అది, ఎందుకంటే హైదరాబాద్ అనగానే చెరువు, హైదరాబాద్ చుట్టూ అన్ని కూడా గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. సో ఈ గొలుసు కట్టు చెరువులు కాస్త ఆక్రమించుకునేసి చిన్న చిన్న చెరువులుగా మారిపోయాయి. దాదాపు అంచనాల ప్రకారం 50 నుంచి 60 చెరువులు ఉన్నాయి. అందులో ప్రధానంగా 17 చెరువులు మాత్రం 10 hectares పైబడి ఉన్న చెరువులే ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు మనకున్న చెరువులు కాస్త కుంగిపోయాయి, కుసించిపోయాయి. మామూలుగా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనుకునే వాళ్ళు పైసా పోగు చేసుకునేసి ఈ యొక్క ప్లాట్లు కొంటారు. అక్కడ తెలిసో తెలియకనో మనకి తక్కువ వస్తుంది అనేసో, లేకపోతే ఇంకేదో ప్రయత్నంలో వాళ్ళు కొంటారు. కొన్న తర్వాత బాధపడద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అమ్మే వాళ్ళకి తెలుసు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా డాక్యుమెంట్ రైటర్స్ కూడా తెలుస్తుంది, ఎస్ ఇది చెరువుకు దగ్గరలో ఉంటుంది, బఫర్ జోన్లో ఉంటుంది. కానీ
జరిగిపోతాయి. సో ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయాలకు, ఒక మంచి ఆశయాలకు పునాదులు వేసినప్పుడు ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సినప్పుడు ఏంటంటే మనం ఆచితూచి మెదులుకోవాలి, తీసుకోబోయే ముందే మనం ఆలోచించుకోవాలి. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి, ఆ గెట్టు నుంచి, ఒకవేళ చెరువు 10 హెక్టార్ల చెరువు అయితేనేమో 30 మీటర్లు, మినిమం 30 మీటర్లు బఫర్ జోన్ కిందకి పరిగణిస్తారు. ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ కానీ మనకి పర్మిషన్స్ వచ్చినా కానీ కూడా HMDA అప్రూవల్ ఉంటేనే ఆ పర్మిషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత మటుకు ఏంటంటే చిన్నవాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి మాకంటూ ఒక ఫ్లాటో, మాకంటూ ఒక ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. సో హైడ్రా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో ప్రస్తుతానికి కొన్ని పర్మిషన్స్ ఉండి చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి కాస్త వెసులుబాటు కల్పించి, ఈ చెరువు అనేది మన సంపద, ప్రజల సంపద. సో ఇది కామన్గా అందరికీ యూస్ అయ్యే చెరువు కాబట్టి ఇదంతా కూడా మన ప్రజల యొక్క సంపద. ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటేనే ప్రజలు. సో ఈ ప్రజల సొమ్ముని కాపాడుకుందాం, చెరువులను కాపాడుకుందాం. తద్వారా ఏంటంటే నీటి వనరులు అనేది పుష్కలంగా ఉంటాయి. మనమేమి సముద్రానికి దగ్గరలో లేము. సో మన నీటి వనరులను మనం కాపాడుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ లేక్స్, ఈ చెరువులను పరిరక్షణ అనే పేరుతో హైడ్రా కమిషనర్ గారు ఈ యొక్క చెరువులను కాపాడుకోవాలనే ప్రయత్నంని పూనుకోవడం అనేది మన ప్రజలమందరం హర్షించదగ్గ విషయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నది అంతా కూడా గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. సో ఆ చెరువులను కాపాడుకుంటూ ఏంటంటే వరద నీటి బాధ నుంచి మనము తప్పించుకోవచ్చు, అంటే కాపాడుకోవచ్చు, మనమే కాపాడుకోవచ్చు అనేసి పలు సందర్భాలలో మన హైదరాబాద్ వర్ష నీటికి మునిగిపోయిన సందర్భాలు మనకందరికి తెలిసిన విషయమే. కాబట్టి హైడ్రా కమిషనర్ గారు ముఖ్యంగా ఈ యొక్క చెరువులను కాపాడుకోవాలనేసి ప్రయత్నంలో భాగంగా ప్రజలమైనటువంటి మనం కూడా ఏంటంటే ఈ యొక్క విషయానికి చేయి కలుపుదాం. హైదరాబాద్ చుట్టూ ఉన్న గొలుసు చెరువులను కాపాడుకుందాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే రానున్న తరాలకు ఈ చెరువులు అనే సంపదను వాళ్ళకి మనము సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులను కాపాడుకునే సంపదగా వాళ్ళకి ఉండాలనేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో అందరూ కూడా పూనుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు కట్టిన వాళ్ళకి కాస్త వెసులుబాటు కల్పించాలనేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పెద్ద వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఆ చెరువులను ఆక్రమించి కట్టిన వాళ్ళని ఫస్ట్ శిక్షించిన తర్వాతనే చిన్న వాళ్ళని కొట్టండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.